హాయ్ అండి, అందరు క్షణార్థి ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు కళాకారుల పరిచయ వేదిక యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక పురాతనమైన కట్టడం చూపించబోతున్నా. అది మన మెదక్ చర్చి. ఇప్పుడు నేను మెదక్లోనే ఉన్నాను, మీకు అది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇదే అండి మన మెదక్ చర్చికి మనం వచ్చేసాం. ఇది ఎంట్రన్స్ గేట్. ఎంట్రన్స్ గేట్ ఇదే మన చర్చి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం పరిసర ప్రాంతం మెదక్ యొక్క. వచ్చేసి మన చర్చి మొత్తం దగ్గర నుంచి చూపించానండి. ఇదంతా మన ఇది అండి మొత్తం మన చర్చి. మొత్తంగా మనం చర్చి లోపలికి వచ్చేసినట్టే. ఇదంతా మనం చూసుకుంటున్నాం. అయితే ఈ చర్చి గురించి ఇంకా కొన్ని విషయాలు మా అన్నలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకేమైనా తెలుసా అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నారు అన్నదాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడ మా అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. దీని చరిత్ర ఏమన్నా తెలుసు ఏమన్నా. హాయ్ అన్న, ఇప్పుడు మనం ఈ చర్చికి వచ్చినాం కదన్న, దీని చరిత్ర మీకు ఏమన్నా తెలుసా అన్న? కొంచెం చెప్పే. అంటే ఇది ఎప్పుడు కట్టిన అనుకుంటాం అన్న? 1914 నుంచి స్టార్ట్ అయింది. 1924లో కంప్లీట్ అయింది. 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు చర్చి నిర్మాణం జరిగింది. సుమారు దీన్ని ఎంత అనుకుంటున్నాం అన్న? 175 అడుగులు. 175 అడుగులు. ఓకే అన్న, ఇంకేమైనా తెలుసా? 200 అడుగులు. అసలు ఇది మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద విస్తీర్ణమైన చర్చి నిర్మించబడింది. దీన్ని కట్టినైనా ఇంగ్లాండ్ దేశపు వ్యక్తి చార్లెస్ వాకర్ అని. దాదాపు ఇప్పటికీ 111 సంవత్సరాలు అవుతుంది. ఓకే ఓకే అన్న. ఓకే అన్న, ఇంకేమైనా తెలుసా అన్న దీని గురించి? అంటే ఇప్పుడు ఇలా ఒక విశిష్టమైన ఫోటోలు ఉంటాయి. అంటే గ్లాస్, రంగురంగుల గ్లాసులు ఉంటాయి. మన పొద్దున వచ్చే సూర్యకిరణాలకు లైటింగ్ అదే ఉంటుంది కదా, లైటింగ్ పెడితే ఫోటోలు కనిపిస్తాయి. 3 వైపులు ఉంటాయి. 3 వైపులా యేసుక్రీస్తు ఏదైతే ఉన్నాయో ఫొటోస్, వీళ్ళకు సూర్యకిరణాలతో వచ్చే వెళ్తుంటే ఆటోమేటిక్ కాంతి ఏర్పడుతుంది. అదే ఓకే ఓకే అన్న. అది కూడా ఒక చిత్రకారుడు సృష్టించిన తరుణం. అది కూడా ఇంగ్లాండ్ మెదక్ పట్టణం, మెదక్ జిల్లాలో స్థాపించబడ్డది. క్రిస్టియన్ స్థాపించబడ్డది ఏంటంటే 1979లో స్థాపించబడ్డది. 1914 వచ్చేసరికి ఇక్కడ మెదక్ చర్చి నిర్మాణం స్టార్ట్ అయింది. అంటే కుల మతాలకు అతీతంగా ఎవరైనా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అన్ని వర్గాల ప్రజలు ఆరాధ దైవంగా కొలిసే మెదక్ చర్చిని మనం అద్భుతంగా చూడబోతున్నాం. ఓకే ఓకే అన్న, ఇదైతే మన మెదక్ జిల్లాలో ఉంటున్నాం. మన అందరూ అదృష్టం అన్న. ఆసియా ఖండంలోనే మొదటిగా స్థాపించబడింది. ఇప్పుడు మన దేశం నుంచి, జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి సందర్శిస్తాం. మనది ఒక దేశంలోనే మన జిల్లా కూడా ఇంత పెద్ద పేరుందంటే కూడా వేయించుతాము. గ్రేటే. జనాలు ఇట్లా వస్తుంటారు, పోతుంటారు. ఒక విహారయాత్రగా వెలువడతా ఉన్నది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంత చక్కటి సందేశాన్ని మా వ్యూవర్స్కి అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీకు సిల్వా చూపించబోతున్నా. ఇక్కడ అందరూ కొబ్బరికాయలకి కొట్టుకుంటారు. అంత బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్. ఇదంతా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది లోపలికి ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ నుంచి. ఇదంతా చర్చికి సంబంధించిందే.
ఇది మెదక్ చర్చి ఎంట్రన్స్. ఏం జూమ్ బండి దగ్గర పోనీ పేరు రాదని ప్రార్థనలు ఇదండి మన మెదక్ చర్చి యొక్క స్థల పురాణం. ఇప్పుడు మీకు ఇదే మెదక్లో ఇంకో అద్భుతం ఉంది, అదే మన మెదక్ కిలా. ఇప్పుడు ఆ కిలా కూడా మీకు చూపించబోతున్నాం. మేము స్టార్ట్